ఇలాంటి వాడు కూడా ఉన్నాడండి మీకు తెలిసిన వాళ్ళల్లోనే. అవసరమైతే పెద్ద ఉగ్రుడవుతాడు, ఎవరు చెప్పకుండానే తనంతా నిగ్రహించుకోగలడు. హనుమత్ స్వామి ఆయన మీకు కనబడతాడు. ఎక్కడంటే విజృంభించాడు ఒక్కసారి అసుర సంహారం చేయడానికి, తోక పిడియమని కొట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తగ్గిపోయాడు. చూడండి అక్కడ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఎంత ఉగ్రరూపం ధరించాడు, ఆకాశ పర్యంత సంవర్ధయ్యే ఎగిరాడు. కానీ మళ్ళీ ఆ లంకలో దిగుతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత రూపంతో దిగితే లంక ఒకసారి కంపిస్తుంది కనుక రూపం అంత ఉన్న గరిమా లఘిమలో లఘిమ చూపించుకుని తేలిగ్గా దిగాడు ఆయన. ఫెదర్ వెయిట్ అంటారు కదా, అలా దిగాడు. ఎవడైనా తన తీవ్రతను తగ్గించుకోడు. సరికదా ఏమిటండి మీరు అలా ఉన్నారంటే నేను అంతే అంటారు. నేను అంతే అంటే నాకు దుష్టత్వం నా స్వభావం ఉండి అని వాడు డిక్లేర్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఏ భావమైనా ఒక మంచి ప్రయోజనం కోసం చూపించినప్పుడు ఆ భావం మీద నీకు కంట్రోల్ ఉండాలండి. ఇది మీ జీవిత శైలిలో కూడా అన్వయించుకోవచ్చు. అంతగాని మనకి నచ్చంది చేశాడు కదా అని ఉగ్రంగా ఊగిపోయి చేతులు చూసి బెదిరించి అక్కడ అంతవరకు విన్నది పోయింది, భగవంతుడు పోయాడు. ఏం ప్రయోజనం అండి వీటి వల్ల? తనను తాను నిగ్రహించుకోగలగాలి. అంటే ఆగ్రహం కూడా ఒక ఆయుధం, అది ప్రయోగించడం చేతనవ్వాలి. అందుకే మా అమ్మ చేతిలో క్రోధాకార అంకుశోజ్వల, క్రోధం విడిచిపెట్టలేదు, అంకుశంలో పట్టుకుంది. ఎవరినైనా పొడవదలుచుకుంటే పొడుస్తుంది, తీసేయాలని తీసేస్తుంది. అందుకే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అందుకని ఆయుధాలు చేతులు వాళ్ళు ఉండరు. అది మన చేతిలో కోపం ఉండగానే కోపం చేతిలో మనం ఉండకూడదు. అది నిగ్రహం ఉండాలి. హనుమత్ స్వామి దగ్గర కనబడుతుంది. మీద అడుగడుగున పరిశీలించండి, అలా చూపిస్తాడు, మళ్ళీ అలా అవుతాడు.